రాజ్యంలో ఏముండే మన్నుండేనా? ఏమి లేకుండే. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి సాగులు చస్తే ఎన్టీ రామారావు వచ్చినాక కదా 2 రూపాయల కిలో బియ్యం పెట్టింది. ఇందిరమ్మ రాజ్యం మంచిగుంటే 2 రూపాయల కిలో బియ్యం ఎందుకు పెట్టవలసి వచ్చింది? ఏం పని మీద పెట్టవలసి వచ్చింది? ఆ విధంగా ఇందిరమ్మ రాజ్యం చెప్తామని మాట్లాడుతున్నాం. ఇందిరమ్మ రాజ్యంలోనే మనోళ్ళని కాల్చి చంపారు. ఇందిరమ్మ రాజ్యంలోనే ఎన్కౌంటర్లు అయినాయి. ఇందిరమ్మ రాజ్యంలోనే రక్తపాతం అయింది. మత కల్లోలాలు అయినాయి హైదరాబాద్లో. మరి ఇలా మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం చెప్తామని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇలా కేసీఆర్ ప్రజలు కట్టిన డబ్బులన్నీ పన్నులను రైతు బంధు వేస్ట్ ఇస్తున్నాడు అని మాట్లాడుతున్నారు. రైతు బంధు వేస్టా? మీరు చెప్పాలి. రైతు బంధు వేస్టా? రైతు బంధు ఉండానా? ఖచ్చితంగా ఉండానా? రైతు బంధు ఖచ్చితంగా ఉండుడే కాదు, అది 16,000 రూపాయలకు పెరుగుతుంది. మీరు మర్రి జనార్దన్ రెడ్డిని గెలిపిస్తే. మీరు సప్పటి కొట్టుడు కాదు. ఎప్పుడైతుంది? మర్రి జనార్దన్ రెడ్డి గెలిస్తే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే ఎవడా పని లేదానికి ఆ పక్కకున్నోడని ఆపచ్చు కదనే. ఆ పక్కకున్న మనిషి అని ఆపాలి కదా. మర్రి జనార్దన్ రెడ్డి గెలిస్తే బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, వేరే వాళ్ళు గెలిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. కాబట్టి మీరు చాలా దీర్ఘంగా ఆలోచన చేయాలి. ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు, మన పిసిసి అధ్యక్షుడు, పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాడు. ఇవాళ 24 గంటల కరెంటు కూడా వేస్ట్ ఇస్తాడు కేసీఆర్, 3 గంటలు ఇస్తే సరిపోద్దు అంటుండు. సరిపోద్దా 3 గంటల కరెంటు? ఎన్ని గంటలు ఉండాలి? వినబడతలేదు. 24 గంటలు ఉండన్నా? 24 గంటలు ఉండాలంటే ఒకసారి చేతులు అవ్వటరు దయచేసి. జరగా టీవీ కెమెరాలు అక్కడ తీయరా బాబు, అదే తీయండి. జనం ఏమంటున్నారో తెలియని దేశానికి 24 గంటలు ఉండాలి కదా. ఇది మీరు అంటున్నారు. పిసిసి అధ్యక్షుడు అంటాడు అవసరమే లేదు, 3 గంటలకు 3 ఎకరాల పొలం పారుతుంది, వేస్ట్ ఉంటాడు. 3 గంటలలో ఎట్లా పారుతుంది అంటే 10 HP మోటార్ పెట్టుకోవాలంటాడు. రైతుల దగ్గర 10 HP మోటార్ ఉంటుందా? 3 HP ఉంటుంది, లేకపోతే 5 HP ఉంటుంది, అంతే కదా. నేను కూడా కాపోను, నేను వ్యవసాయం చేస్తా, నాకు తెలుసు ఆ సంగతి. ఇలా ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే ఏంది? 10 ఏళ్ళ నుంచి మేము కష్టపడి ఇలా ఇండియాలో ఎక్కడ ఇయ్యరు 24 గంటల కరెంటు. ప్రధానమంత్రి మోడీ రాష్ట్రంలో కూడా ఇయ్యరు. మొత్తం భారతదేశంలో 24 గంటలు మంచి కరెంట్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. దాన్ని తీసేస్తామంటారు. ఇంకోటి ఇంకా డేంజర్ మాట చెప్తాను, చాలా పెద్ద డేంజర్. ఇది ఎవరో వక్తోడు చెప్తలేడు. రాహుల్ గాంధీ, బట్టి విక్రమార్క, మన పిసిసి ప్రెసిడెంటు కట్టగట్టుకొని చెప్తా ఉన్నారు. నిన్నగాక మొన్న ఎన్టీవీలో చెప్పిండు ఆయన బట్టి విక్రమార్క. వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో ఎత్తారట. ధరణితో ఎంత లాభం ఉంది? ఏం జరుగుతుంది ధరణితోని? ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారాన్ని తీసి మీ భూమి మీద మీ హక్కు మారాలంటే మీ బొటనవేలు పెడితేనే మారుతుంది. అలా మీ బొటనవేలు పెట్టకపోతే మీ భూమి మార్చే అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు అని నేను మనవి చేస్తూ ఉన్నా. అది ధరణి మీకు ఇచ్చిన అధికారం. ఇంతకుముందు ఆఫీసర్ల దగ్గర ఉండే, గవర్నమెంట్ దగ్గర ఉండే ఆ అధికారాన్ని మేము రైతులకు ఇచ్చినాం. మరి మీరు దాన్ని ఉంచుకుంటారా, పొడగొట్టుకుంటారా? మీరు విచారించుకోవాలి. ఇలా మేము రైతు బంధు పైసలు ఇస్తున్నాం, మీరు ఆలోచన చేయాలి. మీరు వడ్లు అమ్మిన పైసలు కూడా మీ బ్యాంకులో ఇస్తూ ఉన్నాం. ఎట్లా వస్తున్నాయి అవి? ఆ పైసలు ఎట్లా వస్తున్నాయి? అక్కడ మేము హైదరాబాదులో మీకు ఎన్ని పైసలు అయితే పంపుతున్నామో అవి పంపంగానే మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమంటున్నాయి. మీరు చూసుకుంటే బ్యాంకులలో డబ్బులు ఉంటున్నాయి. మరి రేపు ధరను తీసేస్తే ఈ డబ్బులు ఎట్లా వస్తాయి? అంటే మళ్ళీ పాత కథేనా? మళ్ళీ పట్వారీలు, మళ్ళీ పానీ నకళ్ళు, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసులు, మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసులు, ఇవే తిరగన్నా మళ్ళా ఏమవుతుంది?
మనం పోయినామనుకో నీకు ఎన్ని ఎకరాలున్నది 6 ఎకరాలున్నది ఎంత వస్తుంది రైతు బంధు ఎంత వస్తుంది 60,000 వస్తుంది లావు 20,000 లావు లేకపోతే సంతకం పెట్టంటాడు అంతే కదా ఇంతకుముందు చూడలేదా కాంగ్రెస్ రాజ్యంలో ఆపద్బంధు అని పెట్టినరు ఏంది ఆపద్బంధు ఎవడని చచ్చిపోతే ఇతను 50,000 అని ఒక్కని కూడా 50,000 ఇవ్వలే 6 నెలల్లో ఏడాదో తిరిగితే చెప్పులు అరిగితే ఆఖరికి 10,000 20,000 జేబులో పెట్టి ఇవ్వన్నారు మళ్ళా గదే రాజ్యం రావన్నా మళ్ళా భూములు ఒకరికి రాసి తాకట్లు పెట్టి కేసుల చుట్టూ దింపి ఆఫీసుల చుట్టూ దింపి రైతుల దగ్గర లంచాలు గుంజి మళ్ళా దళారీల రాజ్యమే రావన్నా మీరు ఆలోచన చేయాలి ఇలా రైతులు ఇది మామూలు విషయం కాదు ఈ ఎలక్షన్ నేను చెప్తున్నా తెలంగాణ ప్రజల యొక్క జీవన్మరణ సమస్య ఇది మన బతుకుదెరువు ముచ్చట అందుకే నేను మీకు ముందుగా చెప్పింది ఆలోచనతో ఓటేయాలి వాటికి ఎటువంటి తట అగాధం మా చిన్నాయన చెప్పిండు మా బామ్మర్ది చెప్పిండని ఓటేస్తే ఆగమాగం అయితే ధరణి పోతుంది కరెంటు కాటగలుతుంది రైతు బంధుకు రామ్ దళిత బంధుకు జై భీమ్ ఇక వాడేటో వీడేటో తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు సల్లే మనం గుల్లే